ఓం గణేశాయ నమః. మన స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం నందు ఇంతకు ముందుకు అంటే 10-15 సంవత్సరాల క్రితం వరకు సామూహిక కళ్యాణాలు చాలా ఎక్కువగా జరిగేవి. అది కూడా స్వామివారి ఆలయం ఆవరణలోనే ఎక్కువగా చేసుకునేవారు. రాను రాను రద్దీ పెరగడం, భక్తుల యొక్క కోరిక మేరకు అవి మళ్ళీ బయట కళ్యాణోత్సవం అతి సమీపంలో ఉన్న కళ్యాణోత్సవం జరుగుతున్నది. అది కూడా ఇప్పుడు కొంత రిపేర్లు అవి చేయడం వల్ల కొంతకాలంగా నరదాంబిక కళ్యాణోత్సవం సామూహిక కళ్యాణం జరుగుతుంది. ఇప్పుడు ఈ కళ్యాణోత్సవాన్ని రెన్యువేట్ చేసి అందుబాటులోకి తీసుకొచ్చాం. ఇక్కడ స్వామివారి దేవస్థానానికి అతి సమీపంగా ఉండడం వల్ల ఇక్కడ భక్తులందరూ కూడా ఎవరైతే తమ ఇళ్లలో వివాహాలు చేసుకుంటాం అనుకుంటారో వాళ్ళందరూ కూడా ఇక్కడ చేసుకుంటే ఇంకా ప్రశస్తిగా ఉంటుంది. వాళ్ళకి మనము పురోహితుడు, అదేవిధంగా మంగళవాద్యాలు, అన్ని కార్యక్రమాలు కూడా దేవస్థానం వారే జరిపిస్తారు. కాబట్టి ఈ వచ్చే సీజన్లో సామూహిక కళ్యాణం చేసుకున్న వాళ్ళందరూ వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకొని ఈ అవకాశాన్ని వినియోగించుకొని మన వినాయక స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందాల్సి కోరుతున్నాం. ఓం గణేశాయ నమః. కాణిపాక స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం నందు సామాన్య భక్తులకు సౌకర్యవంతంగా ఈ యొక్క కళ్యాణ మండపాన్ని సామూహిక కళ్యాణాలు జరుపుకున్నట్టుకు ఇటీవల దీనికి మరమ్మతులు చేసి ఏర్పాటు చేయడం జరిగినది. ఈ యొక్క దేవస్థానం నందు గతంలో చాలా వివాహాలు జరిగేటివి. రాను రాను కొద్దిగా తగ్గడం వల్ల ఈ యొక్క కళ్యాణ మండపాన్ని ఆలయానికి సమీపంలో ఏర్పాటు చేసి ఉన్నాము. ఈ యొక్క వివాహ కట్టడి 810 రూపాయలు మాత్రమే. అందులో మళ్ళా దేవస్థానం పురోహితుడు ఉచితంగా ఈ యొక్క వివాహాలు జరిపిస్తారు. అలాగే భజంత్రీలు కూడా మేమే ఏర్పాటు చేసి ఉన్నాము. కాబట్టి ఇక్కడికి వచ్చి మీ యొక్క పెళ్లి కుమార్తె, పెళ్లి కుమారుడు ఆధార్ కార్డులు, వయసు ధృవీకరణ పత్రాలన్నీ కూడా అందజేసి ఆధార్ కార్డులు అవన్నీ కూడా ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకుంటే వారికి దేవస్థానం తరఫున ఉచితంగా వివాహాలు జరిపించి స్వామివారి దర్శనం చేయిస్తాము. కాబట్టి 50 మంది సామాన్య భక్తులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా. కాణిపాక నివాసాయ కామితార్థప్రదాయినే కైవల్యానంద రూపాయ శ్రీ గణేశాయ మంగళం. మన దేవాలయం ముందు ఇతపూర్వం అత్యంత వైభవంగా సామూహిక వివాహాలు జరుగుతూ ఉండేవి. ఆ కళ్యాణ మండపం యొక్క రిపేర్లు ఉన్న పరిస్థితుల్లో ఆ వివాహాలన్నీ కూడా కొంచెం దూరంగా ఏర్పాటు చేయడం జరిగింది. మరలా శ్రీయుత ఈవో గారికి తెలియజేయగా ఆయన వెంటనే స్పందించి ఈ కళ్యాణ మండపాన్ని రెన్యువేట్ చేసి సర్వాంగ సుందరంగా ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచి వివాహాలన్నీ కూడా స్వామివారి యొక్క అతి సమీపంలో స్వామివారి పక్కనే ఉన్నటువంటి శ్రీ వినాయక కళ్యాణ మండపంలో చేసుకునేలాగా ఏర్పాటు చేశారు. వివాహ రుసుము చెల్లిస్తే చాలు, సామాగ్రి తెచ్చుకుంటే వివాహం చేయు పురోహితులు, మంగళవాద్యాలు అన్నీ కూడా దేవస్థానం వారే ఏర్పాటు చేస్తారు. స్వామివారి యొక్క అనుగ్రహం కోరి కాణిపాకంలో వివాహం చేసుకుందాం అనుకునేటువంటి వారందరూ కూడా దేవస్థానం అందున్నటువంటి సామూహిక కళ్యాణ మండపంలో వివాహాలు చేసుకుని స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాం.